రెడ్డికి. నేను 30 సంవత్సరాల నుండి చేస్తా. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ చేయలే, కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయినా మానుకున్నాం. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈసీసీ అనే ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ముందంతా చేస్తున్నావు కదా, నువ్వు చేయి మాకైతే మనం సప్లై చేస్తుంటావు కదా, సరే మళ్ళీ మొదలుపెట్టి స్టార్ట్ చేసాం. తర్వాత అప్పుడు నాకు బండ్లు లేవు. ముందు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే 20 లారీలు కొన్నాం. 20 లారీలు కొన్ని కూడా నారాయణ రెడ్డి అయినతను మోహన్ రెడ్డి దగ్గర లోడింగ్ చేసుకునేవారు. యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలు మునుపు ఏమైందంటే కొంచెం టైట్ అయిపోయింది, క్యాష్ లేకపోవడం ఇబ్బందుల వలన నాకు లోడింగ్ చేయకుండా ఇబ్బందులు పెడుతుంటే ఏమంటే పరిస్థితి అంటే నేను అప్పుడప్పుడు మిషన్ తీసుకొచ్చి ఒకటి సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకొచ్చి పెట్టాను. పెట్టేసరికి సెకండ్ హ్యాండ్ మిషన్తో కూర్చొని మనకు కూడా గిట్టుబాటు కదా. నేను యాక్చువల్గా బాగా తెచ్చే మిషన్ కాకుండా మన బంధువుల మిషన్ తెచ్చినా దానికి డీజిల్ ఖర్చు పెడితే టన్నుకు 44 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే వీళ్ళకి 30 రూపాయలు అడిగినారు. ఆ నారాయణ రెడ్డి వాళ్ళు మోహన్ రెడ్డి 30 రూపాయలు అడిగినారు. 30 రూపాయలు ఇస్తామన్నా మనం చేయలే. చేయకపోతే ఏం చేస్తాం, మన పాత మిషన్తో పని చేయలేక కొత్త మిషన్లు ఒకటి XMG అనేది ఒకటి, JCB అనేది ఒకటి, నా దగ్గర ఇంకోటి కోయిల్ మిషన్ ముందే ఒకటి పాత ఉంది. 3 మిషన్లు పెట్టి 20 నెలలు పైన 22 నెలలు ఉంటే చేస్తాను. 5 నెలల నుండి అంతకుముందు ఎల్ఐటి కూడా చేసేవాడిని. యాక్చువల్గా రోజు 30 బండ్లు 40 బండ్లు వాళ్ళ క్వాంటిటీ బట్టి ఎప్పుడైనా ఫుల్ అయిపోతే నా వారం 4 రోజులు స్టాప్ చేస్తాను. ఇది జరిగిపోతే ఇట్లా జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అంతా దివాకర్ రెడ్డిలు స్టాప్ చేశారు. మాకే కావాలా ట్రాన్స్పోర్ట్ అని, వీసీసీ ట్రాన్స్పోర్ట్ లేకుండా వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మా బండ్లు ఏమైనా కనపడితే మనం లేకుండా చేసినారు ట్రాన్స్పోర్ట్. మనకు లేదు, అసలు వీసీసీ ఉంటే ఉండేవాడే, మనం వాళ్ళ దగ్గరికి పోలేదు, అడగలేదు. మా బండ్లు అంటే వద్దని అంటున్నారు. కాబట్టి ఎందుకు మా పేరున్న బండి కూడా పోతే అన్లోడ్ చేసుకోకుండా అందరూ చాలామంది బండ్లు అమ్ముకున్నారు. నేను కూడా ఇప్పటికి 12 బండ్లు అమ్మినా. ఇంకా ఒక 8 ఉన్నాయి, కొన్ని తిరగలేవు, 1-2 తిరుగుతున్నాయి బండ్లు. అవి కూడా హైదరాబాద్ పోతాయి. ఆ ప్రయాస ఎత్తుకొని పోతే అక్కడ మళ్ళీ మట్టి తెచ్చుకుంటాం. అవి 2 కొత్త బండ్లే. ఈ గవర్నమెంట్ వచ్చి నాకు ఒకటి తెచ్చుకున్నాము. గవర్నమెంట్ కన్నా ముందు ఒక 6 నెలల ముందు ఒకటి తెచ్చుకున్నాము. ఆ 2 బండ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు తర్వాత వాళ్ళు 3 నెలల నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడంతా చేస్తే 3 నెలల దగ్గర ఇంత అనుకో చేయక వీళ్ళు తోలుతున్నారు ముందు బండ్లు. అది నాటి వాళ్ళు తోలుతున్నారు, వాళ్ళ బండ్లు వస్తున్నాయి. నారాయణ రెడ్డి మోహన్ రెడ్డి వాళ్ళే లోడింగ్ చేస్తున్నారు. ఈ 2 నెలల ముందే అతను మనకి ఏమొచ్చిందో మనకు తెలియదు వాళ్ళ విషయాలు. స్టాప్ అయిపోయింది. స్టాప్ అయితే ఇక్కడ ఎవరు లోడ్ చేయడం లేదు ఎల్ఎన్టీ అనే విషయం నాకు తెలిసిందే. మన దగ్గరికి లోడ్ చేయమని మన దగ్గర రాలేదు. నన్నే ఇబ్బంది పెట్టారు. నేనేం లోడ్ చేస్తాము, నాకే పూర్తి రాకుండా నీళ్ళు రాకుండా చేస్తా అంటే నేనేం చేస్తాను చేయడం. మనకు ఏదో మన సొంత పనులకు మన దగ్గర ముఖ్యమైన వాళ్ళ పనులకు లోడ్ చేసుకుంటూ ఉన్నాము. ఇది నేను కూడా నాకు హెల్త్ బాగాలేక యాక్చువల్గా మార్చి నుండి నాకు హెల్త్ బాగాలేదు. ఈ గవర్నమెంట్ కన్నా ముందే హెల్త్ బాగాలేక గ్లాడ్ బ్యాడ్ రసీ చేసుకొని తర్వాత మే 8వ తారీఖు వచ్చిన హైదరాబాద్ నుంచి హాస్పిటల్ నుంచి. వచ్చిన తర్వాత ఎలక్షన్లో మామూలుగా ఉన్నాం కాబట్టి నిర్ణయం చేశారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు 4 నెలలు అయింది. ఇప్పుడు కూడా సరిగా లేక ఒక్కోదానికి ఒకటి గ్లాడ్ బ్యాడల్ చేసి ఒక 2 నెలలు బెడ్ మీద. ఈ మధ్య మళ్ళీ ఈ బ్యాక్ పెయిన్ ఒకటి వచ్చింది. వాళ్ళు డాక్టర్ అడిగితే నువ్వు కంపల్సరీ 1 మంత్ 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి, అంటే సర్జరీ చేయాలని. ఇది ఇష్యూ జరుగుతుందని డిఎస్పీ గారు ఈరోజు రమ్మంటే గేట్ కాడికి వచ్చా. ఆయన విషయం ఏమి నువ్వు లోడ్ చేస్తావా అంటే నా దగ్గర మెటీరియల్ లేదు, నేను చేయలేను సార్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు జేసీ దివాకర్ రెడ్డి గారికి లోడ్ చేస్తావా? నన్ను ఎవరు అడగలేదు, నా దగ్గరికి రాలేదు. అయినా మనం వచ్చినా మనం చేయడానికి మన దగ్గర మెటీరియల్ లేదు. నేను ఇప్పుడు నేనే ఇబ్బందులు పడతాను. నేను చేసి నేను వాళ్ళతో మనం యాడ్ చేస్తాను, చేయలేం కదా. నాకు ఎందుకు ఆ రిస్క్? వాళ్ళతో చేసి వాళ్ళ సొంత పెట్టి చేసుకుంటే చేసుకోవాలి, కానీ మనమే చేసుకోలేకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎవరు వారికి లోడ్ చేసే పరిస్థితి లేదు. సో చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు, చేయడానికి కూడా ఇక్కడ పాండులో అవకాశం లేదు. ఆడ ఏమన్నా ఉంటే వాళ్ళ సొంత బిజినెస్ పెట్టుకొని దాడి చేసుకొని ఎవరైనా ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు టేస్ట్ చూపించే ఆ నీళ్ళు రాకుండా ఏదైనా ఏరియా చూపించి చేయగలిగితే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఎవరు అబ్జెక్షన్ అయితే ఎవరు చేయలేరు కదా. ఎవరిగా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మరి దానికి ఏమైనా ఇబ్బంది పెడతారా, ఏమనేది పోలీసు పెడతారా, డిపార్ట్మెంట్ పెడితే మనకైతే ఆ విషయాలని తెలియదు. వాళ్ళు వచ్చి చేయాలనే కూడా లోడింగ్ చేయాలంటే కూడా అది తొందరగా అయ్యే పని కాదు. ఇప్పుడు వెనకబడి వచ్చే రోడ్ చేసుకొని పోయే పరిస్థితి కాదు. వాళ్ళు రావాలా, ఏదైనా పెట్టుకోవాలా, ఏరియా చూసుకోవాలా. వాళ్ళు కనీసం అంటే ఒక 10-15 రోజులు బట్టి గ్రామాలు దూరుకొని ముందు లోపలికి పోయేలా చేసుకోవాలి. ఇవన్నీ ఉంటే కానీ వాళ్ళు తీసుకుపోలేరు కూడా.
ఈడ ఎవరైతే చేసేదానికైతే ఎవరు సుముఖంగా లేరు. వాళ్ళకి మా దగ్గర కూడా మెటీరియల్ లేదు, మనం కూడా చేయలేము. ఇచ్చినా కూడా టన్నుకు 30 రూపాయలు ఇస్తారనుకో, 30 రూపాయలు ఇచ్చినా గిట్టుబాటు కాదు. ఎందుకంటే మాలల్లో సరిగా లేక, ఐక్యత లేక, ఈ లోడింగ్ చేసే వాళ్ళ మిషన్ల దగ్గర ఐక్యత లేక, లేకపోతే 30 రూపాయలకి ఎవరు చేయలేరు కూడా, గిట్టుబాటు కాదు. ఇప్పుడు పాండ్లో బండ్లు పెట్టుకోవాలి, పొద్దులు వేసినట్టు జీప్ కూడా పోదు. 4 వీల్ వెహికల్ అయితేనే పోతుంది. మంచి బైక్ పోవాలంటే కష్టం, నీళ్ళు ఉండవు, దొరకవు, గాలికి దుమ్ము డస్ట్, ఆ ఎగసార్లు పడలేక సావాల్సిందే.